మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన అందరికీ వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనము. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరకును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేడు మన వెనికిడిలో ఫలింపు దయచేయునుగాక. ఆమెన్. చదివినటువంటి ఈ సామెత భక్తిహీనుల విషయమై, నీతిమంతుల విషయమై తెలియపరుస్తుంది. భక్తిహీనులకు సంబంధించినది భయము అనే విషయము, నీతిమంతులకు సంబంధించినది ఆశించడం అనే విషయం గురించి మాట్లాడుతూ ఉంది. అదే రీతిగా భక్తిహీనులకు సంబంధించిన భయము యొక్క ఫలితం గురించి, నీతిమంతులకు సంబంధించిన ఆశించడం యొక్క ఫలితం గురించి ఈ సామెత మాట్లాడుతుంది. భక్తిహీనులకు సంబంధించిన భయము యొక్క ఫలితం ఏంటంటే, వాడు ఏ విషయం అయితే భయపడతాడో అదే వాని మీదకి వస్తుంది. అదే వాని ఫలితం. నీతిమంతులకు సంబంధించిన ఆశించడం అనేటువంటి దాని యొక్క ఫలితం ఏంటంటే, వాడు ఏదైతే ఆశిస్తాడో అది వానికి దొరుకుతుంది. సో చాలా జాగ్రత్తగా రాయబడినటువంటి అద్భుతంగా ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, భక్తిహీనునికి ఆశించడం అనేటువంటిది ఏమీ లేదు, ఒక భయము తప్ప. అయితే నీతిమంతులకు భయం అనేటువంటిది లేదు, వారు ఆశించడం తప్ప. సో భక్తిహీనునికి ఎలాంటి ఆప్షన్స్ లేవు. వాడుకున్నది ఒకటే ఒకటి, అదేంటంటే భయపడడం. అది వాని మీదకు వచ్చే ఫలితాన్ని పొందుకోవడం. అయితే నీతిమంతులకు ఆశించడం అనేటువంటిది, ఆశించున్నది వారికి దొరుకుతుంది. అంటే ఏదైనా అనేటువంటి ఆలోచన, అంటే అనేకమైనటువంటి ఆ సందర్భం నీతిమంతులకు సంబంధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సామెత చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, భక్తిహీనుడు భయపడతాడు, నీతిమంతుడు భయపడక ఆశిస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి మరొక ఆలోచన ఏంటంటే, భక్తిహీనుడు భయపడేటువంటి భయం వారి మీదకి వస్తుంది కదా, ఎందుకు వారికి ఆ భయం వస్తుంది? లేదా మరొక ఆలోచన, భక్తిహీనుడు అనడంలో అర్థం ఏంటి? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనంలో ఈ 2 మాటలకు సమాధానం దొరుకుతుంది. భక్తిహీనుడు అనగా అర్థం ఏంటి? భక్తిహీనుడిగా తనకు భయము అనేటువంటిది తన మీదకి ఎవరు పంపిస్తారు? లేదా ఎందుకు వస్తుందనేటువంటి ఆలోచన మనం చూస్తాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనము. భక్తిహీనుడనగా నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చువాడొకడును లేకపోయెను, నేను మాట్లాడినప్పుడు వినువాడొకడు లేకపోయెను. నా దృష్టికి చెడ్డదానిని చేసిరి, నాకిష్టము కాని దాన్ని కోరుకొనిరి. చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుడు భక్తిహీనులు, భక్తి లేనటువంటి వారు అనే సందర్భంకై 4 విషయాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకటి, దేవుడు పిలిచినప్పుడు ఉత్తరం ఇవ్వకపోయినటువంటి వాడు, అంటే రెస్పాండ్ అవునటువంటి వాడు. రెండోది, దేవుడు మాట్లాడినప్పుడు అసలు విననటువంటి వాడు. మూడవది, దేవుని దృష్టికి చెడ్డదానిని చేసినటువంటి వాడు. నాలుగవది, దేవునికి ఇష్టము కాని దానిని కోరుకున్నటువంటి వాడు. ఒకవేళ ఈ 4 స్థితిల్లో ఏ స్థితిలో మనం ఉన్నా మనం భక్తిహీనులమే. దేవుడు తన వాక్యం ద్వారా, తన మాటల ద్వారా పిలిచినప్పుడు మనం రెస్పాండ్ అవ్వకపోతే, ఉత్తరం ఇవ్వకపోతే మనం భక్తిహీనులమే. దేవుడు మాట్లాడినప్పుడు అసలు వినడానికైనటువంటి ఆ సందర్భం లేకపోతే మనం భక్తిహీనులమే. మూడవది, ఆయన పిలిచినప్పుడు ఉత్తరమిస్తూ, ఆయన మాట్లాడుతున్నప్పుడు వింటూ, అయినా కూడా దేవుని దృష్టికి చెడ్డదానిని చేసేటటువంటి ఆ స్థితి ఎవరిదైతే ఉంటుందో అది కూడా భక్తిహీనతే. అదే రీతిగా దేవుని దృష్టికి మంచి దానిని చేస్తూ, కానీ వారికిష్టమైనటువంటి దానిని కోరుకునే స్థితి, అది కూడా భక్తిహీనతే. ఈ 4గింటిలో
మనం ఏ స్థితిలో ఉన్నా, మనకిష్టం వచ్చింది మనం కోరుకుంటా ఉన్నా, దేవునికి ఇష్టం లేనిది చేస్తా ఉన్నా, దేవుని పిలుపును, దేవుని మాటలను ఆలకించక, ప్రతిస్పందించకపోయినా భక్తిహీనత స్థితి వాడిది అని జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎవరు ఈ భక్తిహీనత స్థితిని బట్టి వాడి యొక్క ఫలితం, వాడికి సంబంధించినటువంటి భయం ఏదైతే ఉందో, అది ఎవరిస్తారు అంటే, 4వ వచనంలో చూడబడుతున్నటువంటి మాటేంటంటే, "కావున నేనును వారిని మోసంలో ముంచుదును. వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించెదను." ఇక్కడ భయము అనేటువంటిది వాస్తవంగా దేవుడు పెట్టేది కాదు. భయం అనేటువంటిది ఆ భక్తిహీనత స్థితికి సంబంధించింది. అయితే ఆ భయము ఏమైతే పడతాడో, ఆ భయాన్ని వాడి మీదకి రప్పించడం అనేటువంటిది దేవుడు చేసేది. ఇక్కడ రాయబడుతున్న మాట అదే. వారు భయపడు వాటిని వారి మీదకు రప్పించెదను. అంటే భయపడేది వారే. భక్తిహీనతతో స్థితిలో ఉన్నటువంటి వాడి యొక్క స్వభావం భయపడడం. అది వానికి సంబంధించిందే. ఆ భయపడడం వానికి సంబంధించింది. దానికి దేవునికి సంబంధం లేదు. అయితే వాడు భయపడిన దానిని వాడి మీదకు రప్పించడం అది దేవునికి సంబంధించిందే. అంటే ఇక్కడ భక్తిహీనత స్థితికి సంబంధించిన భయం వాడికి సంబంధించిందే. వాడు భయపడే దానిని వాడి మీదకు రప్పించడం యెహోవాకు సంబంధించింది. అందుకే ఇక్కడ రాయబడిన మాట, "వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించెదను." దేవుడు పిలిచినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు, దేవుని దృష్టికి చెడ్డవి చేసినప్పుడు, మనకిష్టం వచ్చినట్టు చేసినప్పుడు, ఆ భక్తిహీనత స్థితిలో మనం ఏ విషయముల గురించైతే భయపడతామో, అవి మన మీదకు రప్పించేటటువంటి ఆ ఆ ఆ పని అది దేవుడు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అదే రీతిగా నీతిమంతులకు సంబంధించినటువంటిది ఆశించడంగా వారికి దొరకడం అనేటువంటిది ఎవరిస్తారు? నీతిమంతులు అంటే అర్థం ఏంటి? ఈ మాటను మనం వేరుగా చదివితే నీతిమంతులు అంటే ఎవరో అర్థమవుతుంది. నీతిమంతులకు ఆహ్, ఆశించినది ఇవ్వడం అనేటువంటిది ఎవరో కూడా అర్థమవుతుంది. 4వ వచనాన్ని ఈ రీతిగా చదివితే, నేను పిలిచినప్పుడు ఎవరైతే ఉత్తరం ఇచ్చేవాడో వాడు నీతిమంతుడు. ఈస్ రైచియస్ వన్, జస్ట్ వన్, యథార్థవంతుడు. నేను మాట్లాడినప్పుడు వినువాడెవడో వాడు నీతిమంతుడు. దేవుని దృష్టికి చెడ్డదానిని చేయనటువంటి వాడు నీతిమంతుడు. వానికిష్టము కాక దేవునికి ఇష్టమైన దానిని కోరుకునేవాడు నీతిమంతుడు. వాడేదైతే ఆశించడో వాడికి సంబంధించింది. అయితే వాని మీదకు రప్పించడం అనేటువంటిది దేవునికి సంబంధించినది. వాడికి దొరికేలా చేయడం అనేటువంటిది దేవునికి సంబంధించింది. అందుకే ప్రత్యేకించి ఒక మాట మనం చదవవలసినటువంటి వారమై ఉన్నాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7, 8 వచనాలలో ఈ మాటలు మనం చూస్తాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. కాబట్టి నీతిమంతునికి ఆశించనిది దొరికించడం దేవుడిచ్చేదే. భక్తిహీనుడు భయపడుతున్నటువంటి దానిని వాడి మీదకు రప్పించడం దేవుడిచ్చేదే. అయితే ఆ భక్తిహీనుడు భయపడడం అనేటువంటిది వానికి సంబంధించింది. నీతిమంతుడు ఆశించడం అనేది కూడా వానికి సంబంధించింది. కానీ దాని ఫలములు మాత్రం అందించేది దేవుడే. అందుకే రాయబడిన మాట, దేవుడు వెక్కిరింపబడడు, మోసపోకుడి. ఏ పంట విత్తుతాడో మనుష్యుడు ఆ పంటే కోస్తాడు. ఆ పంట ఫలింప చేసేది దేవుడు. ఆ పంట వేసేది మనిషైనా, ఆ పంట ఫలింపజేసేది దేవుడు. అంటే మనం ఏ పంట విత్తుతామో, భక్తిహీనత పంట విత్తితే మనం భక్తిహీనత ఫలాన్ని కోస్తాం. దేవుడు మోసపోడు. భక్తిహీనత స్థితి కలిగి నీతిమంతుని ఆ ఫలము దేవుడివ్వడు. నీతిమంతుని స్థితి కలిగినప్పుడు భక్తిహీనత ఫలాన్ని దేవుడివ్వడు. దేవుడు మోసపోడు. దేవుడు మోసం చేయడు. మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో ఈ సామెత చాలా స్పష్టంగా విత్తుతా ఉన్నాం. మనం ఏ స్థితిలో జీవిస్తా ఉన్నాం. మనం భక్తిహీనత స్థితిలో జీవిస్తా ఉంటే తప్పక
మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాటేంటంటే, మనము భయం అనేటువంటిది మన మీదకి తెచ్చుకునే స్థితిలో జీవిస్తా ఉన్నాం. అదే రీతిగా మనం నీతిమంతులుగా జీవిస్తా ఉంటే, మనం ఆహ్, ఆశించినది దొరికే స్థితిలో మనం జీవిస్తా ఉన్నాం. కాబట్టి నీతిమంతునిగా జీవిస్తా ఉన్నామా? భక్తిహీనునిగా జీవిస్తున్నామా? అనేది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు. ప్రభా భక్తిహీనులుగా భయపడే దానిని పొందుకునే స్థితి కాక, నీతిమంతులుగా ఆశించున్నట్లు, ఆశించినది పొందుకునే స్థితి మాకు అనుగ్రహించమని మనవలనే యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.